జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ మేటుపల్లిలో మీనా సుఖేందర్ గౌడ్ క్రాస్ ఓటింగ్ వల్ల 9 మంది బీజేపీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జెండా మేటుపల్లిలో మొట్టమొదటిసారి ఎగురుతుందని చూస్తే తమ ఒక్కరు ఇలా చేస్తారని మేము ఊహించలేము. నువ్వు సీనియర్ బీజేపీ నాయకుడివి, ఇట్లా చేస్తే మన పార్టీ ఏం కావాలని మీరు ఆలోచించాలి. ఈ 9 మంది ఆడపడుచులు ఉసురు మీకు తగులుతుంది. మీరు చేసిన పాపం ఊరికే పోదు అని వారు మాట్లాడారు. మన దాంట్లో ఎవరైనా ఒకరు కావాలని మున్సిపల్ చైర్మన్ కావాలి అనుకున్నాం తప్ప మీరు ఏదోలా అనుకున్నారు తప్ప వేరే లేదు. మీరు ఎంపీ అరవింద్ అన్న మీద విమర్శించారు. సవాల్ చేసి విస్మరించడం కూడా సరికాదు. మేము అసలైన బీజేపీ నాయకులైతే క్రాస్ ఓటింగ్ చేసేవారు కాదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల కాంగ్రెస్ అమ్ముడు పోవాలని చెప్పలేదు. ఎప్పుడు నీ వార్డులో సామాన్య కార్యకర్తల్ని నిలబెట్టి గెలిపించి చూపిస్తాం. మేటుపల్లి బీజేపీ కార్యకర్తలు అనేక మంది జీవితాలతో ఆడుకుంటున్నావు. మున్సిపల్ చైర్మన్ పదవి రాలేదని పార్టీకి ద్రోహం చేసింది. అరవింద్ అని అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. నువ్వు ఒక చైర్మన్ పదవికి అర్హత లేనోనివి. నీకు అర్హత ఉంటే మా 9 మంది కౌన్సిలర్లతో నువ్వు మాట్లాడుకోవాలి. నువ్వు మాకు ఫోన్ చేసి చెప్పినావు, నేను చేస్తలేను, పైనుండి ఎవరైతే మన పార్టీ తరఫు నుండి ఎవరైతే ఉంటారో వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా. అమ్మ మీనమ్మ మనం నువ్వు కూడా అట్లనే సపోర్ట్ చేయాలా. మనం సీనియర్లం, కానీ అయినా కూడా మనకు ఇవ్వకపోతే మనం వేరే సైడ్ సపోర్ట్ చేయద్దు. మనం వాళ్ళకే సపోర్ట్ చేయాలి, వాళ్ళకే చేతి లేపాలి అని నమ్మించి మోసం చేసిండు. ఇవన్నీ జరిగిన తర్వాత దొరికినంత దోసుకొని మమ్మల్ని అందరినీ నష్టపరచడమే కాకుండా మళ్ళీ అరవింద్ అన్న మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మున్సిపల్ ఎలక్షన్ అనంతరం జరిగిన పరిణామాలకు తీవ్రంగా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఇక నుండి అయినా అలాంటి తప్పులు ఎవరు చేయకుండా మేము 9 మంది కౌన్సిలర్లు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ప్రజలు ఓటరిచ్చిన తీర్పు పవిత్రమైనది. దానికి మీరు ఆటంకం కలిగించి మీ స్వయ ప్రయోజనాల కొరకు పార్టీ మారి పార్టీకి వ్యతిరేకంగా మీరు కౌన్సిలర్లో మీ మనసులో తీర్మానం చేసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి వత్తసు పలికింది. ఇది సరైన చర్య కాదు. అరవింద్ అన్న గారి మీద మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అది శుద్ధ అబద్ధము. అరవింద్ అన్న ఆల్రెడీ మీకు చెప్పిండు ఖచ్చితంగా మీరు చేసుకోమని. మీరు సమన్వయపరచుకోలేక, ఇండిపెండెంట్ గెలిచిన అభ్యర్థుల సహకారం తీసుకోలేక మీరు స్వచ్ఛందంగా తప్పుకొని మా 9 మంది కౌన్సిలర్లకు మీనా అక్కయ్య ద్వారా ఫోన్ చేయించేసి మీరు ఎక్కడైతే మేమైతే క్యాంప్కి వెళ్ళామో అప్పుడు మీ పూర్తి సహకారం ఉంటుందని చెప్పిండ్రు. తర్వాత మీరు నిర్ణయించుకొని మీరు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్కు ఓటేసిండ్రు. సరే, మీరు చేసింది నిర్ణయం మీకు కరెక్టే కావచ్చు, కానీ బీజేపీ ఎప్పటికీ ఓడదు. బీజేపీ తరఫున మేము చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటాము. కానీ మీరు బీజేపీతోని పొందిన పదవిని మీరు బీజేపీ జెండా కింద మీరు ఎవరైతే ఎంతైతే మీరు పనిచేసుకున్నారో అన్నిని త్వజించి మీరు ఆర్ఎస్ఎస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ కాంగ్రెస్కి సపోర్ట్ చేయమని చెప్పలేదు. మీరు ఆర్ఎస్ఎస్ భావాల కుటుంబం నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడము మా అందరికీ ఇబ్బంది కలిగించింది. దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని అందరి సమక్షంలో తప్పుగా నిర్ణయించుకోగలరు. మొన్న మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లో భాగంగా మెట్పల్లిలో అత్యధికంగా 26 మున్సిపల్ కౌన్సిలర్ సీట్లలో 10 సీట్లు బీజేపీ దక్కించుకున్నది. అందుకు మేము గర్వపడ్డాం. కాకపోతే ఒక్కరి తప్పిదం వల్ల, ఒక్కరి స్వార్థం వల్ల మెట్పల్లిలో 20 మున్సిపాల్పై జెండా ఎగరేయలేకపోయారు. ఎందుకంటే వారి కృతజ్ఞతపై వదిలేస్తున్నాం. ఎందుకంటే మేమందరము ఒకతాటి ఉందామని ప్రామిస్ చేసుకొని ఒకరినొకరు ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినాం కాబట్టి మేము భరతమాత మీద ప్రమాణ స్వీకారం చేసినట్టు అందరం ఒకటే మాట ఉండాలని చెప్పి అనుకొని మేము క్యాంప్కి వెళ్ళి ఇక్కడికి మెట్పల్లి తిరిగి వచ్చినాం. కాకపోతే మా దాంట్లో ఒకరు కాంగ్రెస్కు అమ్ముడుపోయి వాళ్ళు మా బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి, మెట్పల్లి ప్రజలకు మొత్తం ద్రోహం చేసింది. కాబట్టి ఇక మీరు చూస్తున్నారు ఎప్పుడైందంటే మన ధర్మపురి అరవింద్ గారి పైన అనడము, ఆరోపణలు చేయడము అది కరెక్ట్ కాదు. ఏదున్నా మీ కృతజ్ఞత వదిలేస్తున్నాము. ఇటీవల జరిగిన మన మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మెట్పల్లిలో 26 వార్డులలో 10 సీట్లు, అంటే 10 వార్డులలో మన బీజేపీ జెండా ఎగరవేయడం జరిగింది.
అంటే ఇదే స్ఫూర్తితో మేమందరం ఏమనుకున్నాం, ఈసారి చైర్మన్ మన బీజేపీ క్యాండిడేట్ అవుతాడని చాలా నమ్మకంతో ఎవరికి కూడా అందుబాటులో లేకుండా మనం ఒక క్యాంపుకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ క్యాంపులో కూడా మేము అందరికి మనస్ఫూర్తిగా ప్రమాణాలు చేసుకొని ఎవ్వరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా దేనికి లొంగకుండా మనం ఈసారి బీజేపీకి ఇద్దాం. పార్టీ ఆదేశాల ప్రకారంగా మనకు పార్టీ హైకమాండ్ ఎవరైతే నిర్ణయిస్తుందో వాళ్ళకే మనం మద్దతు తెలపాలనే ఉద్దేశంతో అందరు ప్రమాణపూర్వకంగా అందరు అనుకున్నాం. అదే క్యాండిడేట్కి ఇద్దామని అనుకున్నాం. అక్కడ అందరినీ కూడా మేము అంటే ఒకటే తాటిపైకి తెచ్చినాం. అది కూడా జరిగింది. లాస్ట్లో అంటే ఈ సుఖేందర్ బాబాయ్ అనే క్యాండిడేట్ కూడా చెప్పినాం. ఆయన కూడా అంటే ఫోన్లో మాకు చెప్పడం జరిగింది. నాకు కూడా అంటే పార్టీ ఒక క్యాండిడేట్ పేరు చెప్పింది, నా మద్దతు కూడా అట్టే ఉంటుంది. మీనా పిన్ని గారితో కూడా ఫోన్ మాట్లాడిండు. మీనా మీరు కూడా ఎవరికి క్రాస్ ఓటింగ్ చేయొద్దు, బీజేపీ ఒక హైకమాండ్ అనేది ఒక క్యాండిడేట్ నిర్ణయించింది, అదే క్యాండిడేట్కి మద్దతు తెలపాలని అన్నది. అది కూడా మాకు అంత సంతోషపడ్డాం. అందరం కూడా ఇటు రావడం జరిగింది. వచ్చే మార్గం మధ్యలో పిన్ని గారు దిగిపోయడం జరిగింది. ఇక జరిగినాక పరిణామాలు ఏం జరిగినా మాకు అంటే ఊహకందని వచ్చినాక మున్సిపల్లో వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయడం ద్వారా మనం ఇలా మెట్పల్లి కాదు యావత్ తెలంగాణ సిగ్గుపడుతుంది. అంటే గిన్ని సీట్లు వచ్చి కూడా మీరు బీజేపీకి అంటే ఒక కాంగ్రెస్ కారు బీఆర్ఎస్ కారు మనకు బీజేపీకి 10 సీట్లు వచ్చాయి. 10 సీట్లు వచ్చింది చైర్మన్ కాపాడుకోలేకపోయారు అనేది మాకు అంటే ఇక మాకు ఒక సిగ్గుచేటు చర్యగా మాకంటే ఇంత చేసినందుకు ఆయన మీద మేము ఇంకా విమర్శలు ఏం చేయట్లేము. ఆయన కృతజ్ఞతగా విడిచిపెడుతున్నాం. ఆయన ఏ పరంగా పార్టీకి నష్టం చేసిండా మా అందరికీ కూడా అంటే మేము కూడా 10 మందిలో తిరగలేకపోతున్నాం ఆయన చేసిన చర్య వల్ల. అంటే బీజేపీ అంటే ఎంతో విలువ ఉన్నది. అట్లాంటి దాన్ని ఆయన ఒక చిన్న తప్పిదంతో ఈ రోజు అనేది మెట్పల్లిలో విలువ లేకుండా చేసిండు. ఆయన ఏ పరంగా చేసిండో అనేది ఆయన కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుండే. కానీ ఆయన చేసిన తప్పిదం వల్ల మేము ఇవాళ ఉన్న 900 కౌన్సిలర్ల అందరం చాలా బాధపడుతున్నాం. ఇటువంటి చర్యలు అంటే ఇటువంటి కార్యక్రమాలు ఇట్లాంటి అవి ఫ్యూచర్లో జరగకుండా పార్టీ కూడా స్ట్రిక్ట్గా వాళ్ళ మీద స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవాలని, అలాగే అరవింద్ అన్న గారి మీద చేసిన తప్పుడు వార్తలు కూడా ఇది వాస్తవం కాదు అన్న కూడా పార్టీ యొక్క నిర్ణయంతో ఆ క్యాండిడేట్ నిర్ణయించిన అరవింద్ అన్న అది అందరికీ మా మద్దతు కూడా మేము తెలిపినాం. ఇక ముందు ఇట్లాంటివి కాకుండా పార్టీ కొంత స్ట్రిక్ట్గా ఇట్లాంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై మెట్పల్లి మున్సిపాలిటీలో కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 10 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క 10 మంది మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా ఆ పార్టీ నిర్ణయించినటువంటి ఏదైతే క్యాంప్ ఉంటుందో ఆ క్యాంప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ 10 మంది పూర్తి స్థాయిలో మీటింగ్ పెట్టుకొని పార్టీ అధిష్టానం ఎవరిదైతే నిర్ణయిస్తుందో చైర్మన్గా వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి అందరం కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే పార్టీ అధిష్టానము ఒకరిని చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. అయితే అందులో భాగంగా మెట్పల్లి మున్సిపల్ చైర్మన్కు పట్టణానికి చెందినటువంటి 18వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మీనా సుఖేందర్ గౌడ్ గారు ఇవాళ చైర్మన్గా నేను పోటీ చేస్తున్నా అని చెప్పి ఆ రోజు మా అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత పార్టీ అతనికి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు వారిని తిరస్కరించడం ద్వారా అతను కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీకి మోసం చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, మీరు ఒక మాట అన్నారు, ఒక ఆడబిడ్డ వసూలు జరుగుతుందని చెప్పి అంటున్నారు. కేవలం మీ ఒక్కరికే వసూలు జరగదు. ఇక్కడ ఉన్నటువంటి 9 మంది ఆడబిడ్డలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ల వసూలు మాత్రం తప్పకుండా నీకు జరుగుతుందని చెప్పి నమ్ముకున్నటువంటి మహాలక్ష్మి మీద ప్రమాణం చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నీకు ఆ వసూలు ఖచ్చితంగా జరుగుతుంది. నీ ద్వారానే ఇక్కడ గెలిచినటువంటి 10 సీట్లలో 9 మంది నువ్వు ఒక్కరిని పోతే ఇంకా 9 మంది ఉన్నాం. ఈ 9 మంది వసూలు మాత్రం తప్పకుండా జరుగుతుంది. పార్టీకి ద్రోహం చేసినావు, ఈ 9 మంది కౌన్సిలర్లు కూడా ద్రోహం చేసినావు. వీళ్ళకే ద్రోహం కాదు, మెట్పల్లి పట్టణ ప్రజలకు కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చెల్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నావు. గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నావు. గతం లోపల కూడా నువ్వు అమ్ముడు పోయినటువంటి వ్యక్తివి. గతంలో ఒక నిజస్వరూపం ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే ఆనాడు కోఆప్షన్ కోసం నువ్వు అమ్ముడు పోయినటువంటి సంఘటనలు మర్చిపోయి ఇవాళ మళ్ళీ నువ్వు భారతీయ జనతా పార్టీలో అయినా నీకు పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిచినావు. అయినా నీకు పార్టీ ఇవాళ నేను ఒక కౌన్సిలర్గా గెలుపొందింది, పార్టీ సింబల్గా గెలిచినావు కాబట్టి నేను పార్టీకి ఒక హోదా ఇచ్చింది. కానీ అది మర్చిపోయి వాళ్ళ పార్టీని తిడతా ఉన్నావు. నా కుటుంబం RSS ఏబీ పార్టీ చెప్తా ఉన్నావు. కానీ నీకు RSS ఏమన్నా కాంగ్రెస్ కోట ఏమన్నదా, ఏబీపీ ఏమన్నా కాంగ్రెస్ కోట ఏమన్నదా? ఇవాళ ఎందుకు అమ్ముడు పోయినావు నువ్వు? అరవింద్ నాయక్